హాయ్ అండి. నేను మీ సౌరం కూరనండి. ఈరోజు అయితే చింతలూరు అయితే వెళ్తున్నామండి. మా ఫ్రెండ్స్ మేమైతే కలిసి ప్రతి సంవత్సరం అయితే ముందైతే వెళ్ళిపోయేవాళ్ళమండి. ఈ సంవత్సరం అయితే కుదరలేదండి, లేట్ అయిపోయిందండి. ఇంకా ట్రాఫిక్ ఏంటండి బాబు మామూలుగా లేదు. ఇంకా గుడి ఎంట్రన్స్లో లైటింగ్ అయితే చాలా బాగా పెట్టారండి. ప్రతి సంవత్సరం మీద అయితే ఈ సంవత్సరం అయితే చాలా బాగా పెట్టారండి లైటింగ్. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా గుడి ఆర్చు ఆ లోపల లైటింగ్ అయితే మామూలుగా లేదండి. ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకుని ఇంకా ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి అయితే కోడి పిల్లలు అలాగే వారకోళ్ళు అయితే దిష్టి తీస్తారంటండి ప్రతి ఒక్క చిన్నపిల్లలకి కూడా. ఇంకా అలా అయితే మనం కాకడాలు వెలిగించేసి ఆ కాకడాలు అయితే బొట్టు పెట్టేసుకుని ఇంక మనం అయితే గుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టించేసి దర్శనం టికెట్ అయితే తీసుకుని అయితే గుళ్ళోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంక గుడి అయితే అలా ఖాళీ లేదండి, ఖాళీ ఉండదనే చెప్పాలండి. ఎందుకంటే అమ్మవారు అయితే అంత పవర్ఫుల్ అండి. ప్రతి ఒక్కరు చిన్నపిల్లలని అయితే కంపల్సరీ తీసుకొస్తారండి. ఇంకా అమ్మవారి దర్శనం చేసేసుకుని అయితే తీర్థంలోకి అయితే వెళ్ళిపోయామండి. ఇంక తీర్థంలో కొట్లో జనం అయితే అసలు ఖాళీ లేదండి. ఇంకా జైంట్ వీల్ ఏంటండి బాబా అంత ఉంది. నా ఫోన్లో వీడియో తీయడానికి కూడా అలా సరిపోలేదండి, అంత ఉందండి బాబు. మన చిన్నప్పుడు ఈ ఫోన్ కొనకపోతే ఇంటికి రానని చాలామంది గొడవ చేసేవారండి, గుర్తుందండి. ఇంకా అలా జీలు కొనేటప్పుడైతే మన పెద్దవాళ్ళు మా కుర్రోడికో జీడి ఇవ్వయ్యా అనేవారండి, గుర్తుందండి, మర్చిపోరా. ఇంకా అలా ఆకలేస్తుందని అక్కడ బఠానీ అయితే చెప్పేసామండి. బఠానీ చెప్పేసి వేడివేడిగా బఠానీ అయితే తినేసి ఊరుకుంటామా, కడుపులో చల్లగా ఉండాలని నిమ్మసోడా కూడా చెప్పేసామండి. ఇంక నిమ్మసోడా కూడా అయితే ఇచ్చేసారండి మనకి. ఇంకా నిమ్మసోడా తాగేసి ఇంకా అయితే బయలుదేరిపోయానండి. ఇంక దారిలో వచ్చే దారిలో అయితే మా వీరవరంలో అయితే దోసలంతల జాతర అయితే జరుగుతుందండి. ఇంక జాతర చూసి అయితే వచ్చానండి. మరిన్ని వీడియోల కోసం అయితే మీ సావరం కూరని అయితే ఫాలో